ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక అందరూ చూడండి. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనం చదివే వాళ్ళు మైక్ తీసుకొని ఎవరైనా. పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. జయరాజ్ చదివేవాళ్ళు చదువు. 5వ అధ్యాయం మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరమపిత, స్తుతులకు పాత్రుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదివారం దిన ప్రభువా మరొక అవకాశాన్ని మీరు ఇచ్చారు, స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు దాకా నీ పాటలు పాడుకున్నాం, రాసిన కొత్త పాటను కూడా పాడుకున్నాం. అందును బట్టి నీకు స్తోత్రం. మేము భోజనము చేసినను, పానము చేసినను, పాట పాడినను, వాక్యం చెప్పినను నీకు మహిమ రావాలా, నీకు మాత్రమే మహిమ రావాలా. అటువంటి మహిమగా నాయనా ఈ మాటలను కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారో చూస్తున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. చాలామంది బిడ్డలు అనేక రకాలైన సమస్యల చేత ఉన్నారు, అనారోగ్యాల చేత ఉన్నారు. ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి, కరుణించండి, కనికరించండి. ఏ బిడ్డకు కావాల్సిన ఆ సహాయం మీరు అనుగ్రహించి దీవించి బలపరిచి కృపచూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవుల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామా? అందరు కూర్చున్నానా? అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. మొట్టమొదటిగా ఈ ఆత్మీయ సహవాసానికి వచ్చిన ఈ మాటలు వింటున్న వారందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషంగా ఉండే వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకా పాటలు పాడిచ్చేవి, అరిపించేవు కదయ్యా, ఏడొస్తుంది హుషారు అంటారా? హుషారుగా అందరూ చెప్పండి. రైట్. పౌలు ఎఫెసీ సంఘానికి అద్భుతమైన ఒక మాట చెప్పాడు. ఆ మాటను మనం చదివాం. ఏమని ఆ మాట అంటే చాలా స్పష్టంగా వ్రాయబడింది చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలంట? దేవునిని పోలి నడుచుకోవాలా. పోలి అంటే మీకు అర్థం కాదేమో, పోలిక అంటే అర్థమవుతుంది. చెప్పండి, ఎవరిని పోలి లేదా ఎవరి పోలికలాగా మనం ఉండాలంట? దేవునిని పోలి. ఎందుకంటే మనం అందరం ఎవరమే? దేవుని బిడ్డలమే, అవునా కదా? మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తా. కుక్క ఉంది, దాని పిల్లల్ని దాని పోలికలోనే తీసుకొస్తుంది బయటికి, అవునా కదా? అవునా కదా? కోడి ఉంది, దాని పోలికలోనే తన పిల్లల్ని బయటికి తీసుకొస్తుంది. ఏదైనా చూడండి, దాని పోలికలోనే బయటికి తీసుకొస్తాయి. అలాగే పౌలు అంటాడు, మనము కూడా అంటే మనుష్యులు కూడా దేవుని పోలి నడుచుకోవాలా. మనకు పిల్లలు పుడతారు కదా, పుట్టినప్పుడు మన పోలికలో పుట్టారు అనుకో, ఎట్టుంటుంది మనకా? ఎట్టుంటుందా? సంతోషంగా ఉంటుందా? బాధగా ఉంటుందా? బాధగా ఉంటుందా? సంతోషంగా ఉంటుంది. ఎలాంటి సంతోషం? మామూలు పిల్లలు పుడితే సంతోషమే, కానీ ఆ పుట్టిన బిడ్డ మన పోలికలో పుట్టాడు అనుకో, వా నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది, నా బిడ్డ నాకెంత బాగుంది, చాలా ముద్దు, చాలా ముద్దు, చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఎవరు పోలికలో ఉన్నారు కాబట్టి? తండ్రి పోలికలో ఉన్నారు కాబట్టి. అవును,
మన పోలికలో మన బిడ్డ ఉంటే మనకు చాలా సంతోషం కదా. అలాగే దేవుడు కూడా సంతోషించాలంటే మనం కూడా ఎవరి పోలికలాగా ఉండాలంట? దేవుని పోలికలాగా. దేవునికి స్తోత్రం. దేవుని బిడలము గనుక దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు గనుక, దేవుని యొక్క బల్లలో చెయ్యి ముంచే వాళ్ళము గనుక మనం ఎట్టుండాలా? ఆయనను పోలి. నేను అంటాను, ఒరేయ్ పోలికేమో వచ్చింది కానీ ఆ గుణాలు మాత్రం రాలేదురా అంటారు చాలామంది. పోలికేమో ఒకసారి ఒక ఎర్రటి పిల్లోడిని చూశాను నేను, చాలా తెలుపు అబ్బా. వాడిని చూసి నేనేమన్నానంటే, చూడా ఎంత తెల్లంగా ఉన్నాడా, మనం కూడా ఉంటే ఎంత బాగున్నావు అని అన్నా. ఏమేసి రుద్దతాడో అడుగు కనుక్కో అని అన్నా. ఏంది రుద్దేది? బాడీని అంటే ఏ సబ్బు పోస్తాడో కనుక్కో అని అంటే ఆ పక్కనుండే వాళ్ళు అంటారు, అయ్యో కర్మ సబ్బా పాడ, అసలు కూడా స్నానమే చేయడు. అవునా? మరి ఎందుకు అంత తెలుపు ఉన్నాడంటే వాడు తోలు ఉండడమే అంతే. తెల్ల తోలు నల్ల తోలు అని కాదు నేను చెప్పేది. తోలు ఏదైనా పోలిక రావాలా అంటే తండ్రి గుణలక్షణాలు రావాలా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన బ్రతికి చూపించాడు. ఒకసారి ఒక చర్చికి వెళ్ళా నేను. వెళ్ళిన వెంటనే సేవ చేస్తున్నటువంటి సేవకులు నాకు వాక్యానికి సమయం ఇచ్చారు. వాక్యం చెప్పేసి ప్రార్థన చేసి కూర్చునేసా. కూర్చుని వెంటనే ఆ సంఘానికి చెందిన పాస్టర్ గారు అంటాడు, పాస్టర్ బాగా వాక్యం చెప్పాడు కానీ అవన్నీ చేసేదానికి మనకు కుదరదు, మనం చేయలేము అనేసాడు. సంఘానికి అంటే విశ్వాసులు చెప్పేశాడు, అవన్నీ చేసేదానికి మనం చేయలేము, మనకు కుదరదు అనేసాడు. నేను అంటాను, నీకు కుదరనప్పుడు అసలు వాక్యం ఎందుకు చెప్పాలా? అంటే ఎందుకు వినాలా? చేసేదానికి కుదరనప్పుడు నువ్వు ఎందుకు వినాలా అంటే అప్పుడు దాకా చెప్పిన ప్రసంగం అంతా ఏమైపోయింది? బూడిదిలో పోసిన పన్నీర్ అయిపోయింది, వేస్ట్ కదా. చాలామంది కూడా అంటూ ఉంటారు, బా చెప్పారులే, బైబిల్లో రాస్తున్నారులే, అవన్నీ చేయాలంటే కష్టం కదా అని అనుకుంటారు చాలామంది. చాలా తప్పు. ఎందుకంటే అన్నిటినీ చేసి యేసయ్య ఈ భూమి మీద మనకు చూపించే పోయాడు. యేసుక్రీస్తు ప్రభు బ్రతికిన సంవత్సరాలు 33.5 సంవత్సరం అయినా సరే యేసయ్య ఈ లోకంలో మనిషి ఎలాగా ఉండాలో బ్రతికి చూపించెళ్ళాడు. స్తోత్రం. అర్థం కాలేదా? స్తోత్రం. చాలామంది అంటూ ఉంటారు ఆయన దేవుడు కదా అని. ఎందుకని? భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుడు కాదు. భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడు. యేసయ్య సంపూర్ణ మానవుడు కాదా? మనిషిలాగా ఏడ్చాడు, మనిషిలాగా ఆకలేసింది, మనిషిలాగా దాహం వేసింది, మనిషిలాగా పడుకో ఉన్నాడు. మొత్తం యాజ్డీస్గా మనిషిలాగా. దేవుడిలాగా కాదు ఆయన వచ్చింది, మనిషిలాగే వచ్చాడు. 100% యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనిషే, సంపూర్ణ మానవుడు. ఆయన బ్రతికి చూపించాడు. ఎందుకంటే ఆయనను పోలి నడుచుకునే మనం కూడా అలాగే బ్రతకాలని. అందుకనే ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, మనం ఒకరిని పోలి నడుచుకోకూడదు, ఎవరిని పోలి నడుచుకోకూడదు. మనం ఎవరిని పోలి నడుచుకోవాలంటే కేవలం యేసుక్రీస్తుని పోలే నడుచుకోవాలా. స్తోత్రం. వాళ్ళు అలాగ పనులు చేస్తున్నారని వాళ్ళని చూసి మనం నడుచుకోకూడదు. వీళ్ళు ఇలాగ చేస్తున్నారని వీళ్ళని చూసి మనం నడుచుకోకూడదు. వాళ్ళు చేసే పనులు మనం చేయకూడదు. మనము ఎవరిని పోలి నడుచుకోవాలంటే మన దిక్చూచి, మన సూత్రధారి లేదా మన పాత్రధారి ఎవరంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువే. ఆయనను పోలే నడుచుకోవాలి. ఆయనను పోలే. ఈరోజు మీకు అదే చెప్తున్నాను సంగమా, మనమందరము యేసుక్రీస్తును పోలి నడుచుకొందుము గాక. ఆయన ప్రియులైన పిల్లలముగా మనమందరము ఉందుముగాక.
ఆయన ప్రియులైన పిల్లలుగా మనం ఉండాలంటే ఆయనను పోలి మనం నడుచుకోవాలి. యేసయ్య లోకంలో ఎలా నడుచుకున్నాడు అనేటువంటి సందేశాన్ని మనం వింటున్నాం. నాన్న చాలా జాగ్రత్తగా వినండి. ఈ సందేశం అంతా ఒక్క సువార్తలో నుంచి మీ ముందర పెట్టబోతున్నా. ఏంది ఆ సువార్త అంటే యోహాను సువార్త. ఏం సువార్త? యోహాను సువార్తలోనే యేసుక్రీస్తు ప్రభు ఎలా నడుచుకున్నాడు అంటే ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అనేటువంటి సంగతులు మీకు పెట్టబోతున్నా నేను. మీరు అనుకోవచ్చు, ఏమయ్యా మత్తయి సువార్తలో యేసయ్య కనబడతాడు కదా, మార్కు సువార్తలో యేసయ్య కనబడతాడు కదా, లూకా సువార్తలో యేసయ్య కనబడతాడు కదా, మరి యోహాను సువార్తలోని ఎందుకు తీసుకున్నావు నువ్వు? డౌట్ రావచ్చు. దానికి చిన్న క్లారిటీ ఇచ్చి నేను యోహాను సువార్తలకు వెళ్తా. యోహాను సువార్తలోని ఎందుకు తీసుకున్నానంటే యోహాను సువార్తలో యోహాను రాసినంత క్లియర్గా మరి ఎవరు కూడా వ్రాయిలా. యోహాను సువార్తలో 7 అద్భుతాలు మాత్రమే రాశాడు యోహాను. అంటే ఏ అయితే ఇంపార్టెంటో వాటినే రాశాడు, అద్భుతాలు రాశాడు. రాసి చివరిలో ఒక డౌట్ వచ్చింది యోహానుకి, ఒరే మత్తయి చాలా అద్భుతాలు రాసేస్తున్నాడు, మార్కు రాసేస్తున్నాడు, లోకా రాసేస్తున్నాడు, మరి నేను కేవలం 7 అద్భుతాలే రాశాను, ఒకవేళ నా గ్రంథాన్ని చదివే వాళ్ళు 7 అద్భుతాలే అనుకుంటారేమో అంటూ చివరిలో ఒక మాట అన్నాడు. ఒకసారి చూడండి యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనం చదవండి. చివరిలో యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనం, యేసు చేసిన కార్యములు ఇంకమును అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని. అదిగో యేసయ్య చేసిన కార్యాలు అన్నీ ఇన్ని కాదంట, ఆయన చేసిన కార్యాలన్నీ రాస్తే ఆ గ్రంథాలు పెట్టేదానికి భూలోకం చాలదంట. ఈ భూలోకం చాలదంట. గ్రంథాలకే భూలోకం చాలకపోతే ఇంకా మనమందరం ఏడ బతకాలా? అందుకని రాయకుండా మెయిన్ 7 అద్భుతాలు మాత్రమే యోహాను రాశాడు. యోహాను చాలా క్లారిటీగా ఆయన మరణ పునరుద్ధానంలో రాశాడు. అందుకని నేను యోహాను సువార్తల నుంచి ఎత్తుకున్నా. యేసయ్య ఎలా బ్రతికాడు, ఈ భూలోకంలో యేసయ్య బ్రతికిన బ్రతుకు ఎలాంటి బ్రతుకు, మనం బ్రతుకుతున్న బ్రతుకు ఎలాంటి బ్రతుకు, యేసయ్య బ్రతికిన బ్రతుకు ఎలాంటి బ్రతుకు, తేడా చూపిస్తూ యేసయ్యను పోలి నడుచుకోవాల్సిన మనం ఆయన ఎలా నడుచుకున్నాడో ముందు మనకు తెలియాలా. మనకు తెలిస్తే ఆయనను పోలి మనం కూడా అలాగే నడుచుకుంటాము. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. మరొక ఆశీర్వాదం మనం తీసుకుందాం. ఇందాకలాగా మరొకసారి యేసయ్యను పోలి మనమందరము నడుచుకుందుముగాక. ఆయనకు ప్రియులైన పిల్లలుగా మనమందరము మారిపోదుముగాక. ఇంతకీ యేసయ్య ఎలా నడుచుకున్నాడు? యోహాను సువార్తలో నుంచి బయటికి పోవాల్సిన అవసరమే లే. యోహాను సువార్తలోనే ఉండండి. 13వ అధ్యాయం. యోహాను సువార్తలో 13వ అధ్యాయం రండి. ఫస్ట్ వచనం చదవండి. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఒకసారి నాతో పాటు అందరూ చెప్పండి ఈ మాట. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, గట్టిగా చెప్పండి, లోకములో ఉన్న, గట్టిగా చెప్పండి, లోకములో ఉన్న, ఇంకొకరు సౌండ్ పెట్టండి, లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు, ఇంకొకసారి అంతము వరకు, ఇంకొకసారి అంతము వరకు ప్రేమించెను. ఎలా బతికాడంట యేసయ్య ఈ లోకంలో? చదివించానుగా యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. ఎలా బతికాడంట యేసయ్య? తన వారిని ప్రేమించాడు. ఎట్ట ప్రేమించాడు? అంతము వరకు అని వ్రాయబడింది. అంతము అంటే అర్థం ఏంటంటే, కింద వచనంలో చూడండి, కింద పుట్నోట్లో చూడండి, అంతము అనే దగ్గర 2 అని ఇచ్చాడు కదా.
ఎట్ట ప్రేమించాడంట వాళ్ళని? సంపూర్ణంగా ప్రేమించాడంట. ఆయన ప్రేమలో కల్తీ లేదండి, ఆయన ప్రేమలో తేడా లేవండి. ఆయన సంపూర్ణముగా ప్రేమించాడు తన వాళ్ళని. ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? 100కు ఒక 20%? అవునా? 100కు ఒక 50%? అవునా? కాదు. 100కు ఒక 75%? అవునా? కాదు. ఎట ప్రేమించాడంట? 100కు 100 అంతే. ఎంత? 100కు 100. సంపూర్ణం అంటే అర్థమైంది. ఆయన ప్రేమించే దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు అంటే 100కు 100. ఆయన ప్రేమలో తేడా గీడ ఉండదు. ఒక తాతంట కొడుకు బిడ్డని చేత్తో పట్టుకొని కూతురు బిడ్డని భుజాన్ని ఎక్కించుకొని పోతున్నాడంట, నడుచుకుంటూ పోతున్నాడంట. కొడుకు బిడ్డ ఎక్కడున్నాడు? చేతిలో పట్టుకొని తీసుకోపోతున్నాడు. కూతురు బిడ్డ ఎక్కడున్నాడు? భుజాల మీద. ఆ దూరాన ఆవులు మేస్తున్నాయంట. పైన ఉన్నటువంటి కూతురు బిడ్డ అంటుంది, తాతో అదుగో మీ ఆవులు అనిందంట. పైన బిడ్డ కొడుకు బిడ్డ, తాత కొడుకు బిడ్డ, క్షమించండి కూతురు బిడ్డ ఏమనిందంట? అదుగో మీ ఆవులు. కిందన్న బిడ్డ అంటదంట, నిజమే కదా తాత, అవి మన ఆవులే కదా అని అనిందంట. పైనోడేమన్నాడు? కిందోడేమన్నాడు? వాళ్ళ తాత ఏం చేశాడంటే, బాబు నువ్వు దిగురా కిందక, నువ్వు కిందకి దిగు. ఓన్ని కిందకి దించి, నాయన నువ్వు ఎక్కురా పైకా. ఎక్కడికి? భుజాల మీదకి ఎక్కించుకున్నాడు. ఇప్పుడు చెప్పాలా ఎందుకు ఎక్కించుకున్నాడు? కూతురు బిడ్డ విడదీసి మాట్లాడింది, మీ ఆవులయ్యి అంటే ఏంది అర్థం? విడగొట్టి మాట్లాడింది. మరి కొడుకు బిడ్డ మన మీ అనేదాంతో స్వార్థం ఉందబ్బా. మీ అనేదాంతో స్వార్థం ఉంది, మన అనేదాంతో స్వార్థము లేదు. మళ్ళీ గుర్తు వస్తుంది ఆ చరణం. పాడదామా? అందుకే నేను రాసిందే. పాడదామా? లోకములో ఉన్నవి, ఈ లోకములో ఉన్నవి ఎన్నో బంధాలు, ఎన్నెన్నో బంధాలు. లోకములో, ఈ లోకములో ఉన్నవి ఎన్నో బంధాలు, ఎన్నెన్నో బంధాలు. ధనముతో పేరుతో ముడిపడి ఉన్నవి, ధనముతో పేరుతో ముడిపడి ఉన్నవి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా స్వార్థమే ప్రతిబంధము, స్వార్థమే ప్రతిబంధము. అర్థమైందంటారా? ఇప్పుడు చెప్పండి. ఇందాక ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా, ఎందుకు పైన బిడ్డ కిందకు వచ్చాడు, కింద బిడ్డ పైకి పోయాడు? మీ పైన బిడ్డ, కింద బిడ్డ మా, మన. కలుపుకోల మాట ఇది, విడగొట్టే మాట అది. వెంటనే తాత ప్రేమకు మారిపోయింది. మారిపోతాయి ప్రేమలో, మనిషి ప్రేమలో మారిపోతాయి. ఇప్పుడు నిన్ను మెచ్చుకున్న వాళ్ళే రేపు తిడతారంతే కదా? ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు చాలామంది. ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళందరూ భారీ డైలాగ్ ఒకటి కొడతారు. చెప్పండి. ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళంతా అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి ఒక భారీ డైలాగ్ కొడతాడు. ఏంటి ఆ డైలాగ్? నువ్వు లేకుండా నేను చెప్పండి. నువ్వు లేకుండా నేను ఉండలేను. ముందు డైలాగ్ అది, ప్రేమించుకునే ముందు.
ప్రేమించుకునేటప్పుడు ప్రేమించుకున్నారు, పెళ్ళి కూడా అయిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత డైలాగ్ రివర్సల్ చెప్పండి. అసలు నువ్వు ఉంటే ఉండలేను, అసలు నీతో ఉండలేను, ఫస్ట్ నువ్వు లేకుండా ఉండలేను, నెక్స్ట్ అసలు నువ్వు ఉంటే ఉండలేను, నేనా నీతో ఉండలేను నేను. అసలు ఏం జరిగింది? మారిపోయింది. మనుష్యుల ప్రేమ మారిపోతుంది. మనుష్యుల ప్రేమ తేడా. నేను అదే చెప్తా, ఈరోజు నిన్ను మెచ్చుకున్న వాళ్ళు రేపు నిన్ను తిడతారు. ఈరోజు బాగా నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి ఆనందం ఇచ్చేటువంటి మాటలు చెప్పిన వాళ్ళు నిన్ను బాధ పెట్టే మాటలు మాట్లాడతారు. మనుషుల ప్రేమలు అలాంటివి. కానీ యేసయ్య ప్రేమ అలాంటిది కాదు. యేసయ్య ప్రేమ అలాంటిది కాదు. యేసయ్య ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, మీరు ఇర్మియా గ్రంథం చూస్తే అక్కడ అర్థమైపోద్ది. చూడండి, ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ? 31వ అధ్యాయం చూడండి. భలే ఉంటుంది అన్నమాట. అక్కడ 3వ వచనం, 31వ అధ్యాయం 3వ వచనం భలే ఉంటుంది అక్కడ. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడంట మనలను? చదివిన వాళ్ళందరూ చెప్పండి ఒకసారి. ఎలాంటి ప్రేమ? గట్టిగా ఎలాంటి ప్రేమ? గట్టిగా ఎలాంటి ప్రేమ? గట్టిగా ఎలాంటి ప్రేమ? మారనిది, మరువనిది, వేడనిది, ఎడబాయనిది. అది శాశ్వతమైన ప్రేమ. మారిపోయే ప్రేమ కాదు దేవుని ప్రేమ. ఇప్పుడు ఒకలాగా రేపు ఇంకొకలాగా ఉండే ప్రేమ కాదు. మనుషులు మారిపోతారు, మనం మారిపోతాం. నేను ఒకసారి ఒక జోగు చెప్పా, గుర్తుందో లేదు మీకు, మళ్ళీ చెప్పనా? మనుషులను చూసి ఆత్మహత్య చేసుకున్న ఊసరబిల్లి ఏదో ఒక పిల్లి, ఊసరబిల్లి, మీకు అర్థమైతే చాలు. ఎందుకు ఆత్మహత్య చేసుకునింది? దేవుడు నాకు వరమో శాపమో తెలియదు కానీ రంగులు మార్చే గుణం ఇచ్చాడు. ఎందుకు రంగులు మారుతుందంటే, జీవరాశుల్లోకి అన్నిట్లోకి చిన్నింగిపోయే జీవరాశి అది కదా. తొండ ఎట్ట పరిగిస్తుంది? దబాయించేస్తుంది. కానీ ఊసరబిల్లి చిన్నింగా ఊగతా పోతుంటుంది, ఊగిన దగ్గరే ఉంటుంది. అందుకని గబక్కన బాగాలేదని దేవుడు దానికి ఒక ఏమని చెప్పాలి, వరం ఇచ్చాడు. వరం ఏంటంటే, నువ్వు దేని మీద ఉంటే ఆ కలర్లోకి మారిపోదు కాక అని. ఆమెను చెప్పకండి, మారిపోతుంది. పచ్చ చెట్టు మీద ఉంటే పచ్చగా కనబడుతుంది, పొలాల చెట్టు మీద ఉంటే పొలంలాగా కనబడుతుంది, ఇంకో చెట్టు మీద ఉంటే ఇంకోలాగా కనబడుతుంది. ఎందుకంటే పాపం తొందరగా బాగాలేదు, అది చిన్నింగ పద్ది. అందుకని దేవుడు అద్భుతమైన వరం ఇచ్చాడు. అది దానికి ఉంటేనే దానికి సేఫ్టీ, అది బతుకుతుంది, లేకపోతే చచ్చిపోద్ది. కానీ దానికంటే ఎక్కువ రంగులు మార్చేస్తున్నారు. ఎవరు? మనుష్యులు. సింపుల్గా మారిపోతున్నారు. కానీ యోహాను సువార్తలో యోహాను యేసయ్య గురించి అద్భుతంగా ఒక మాట చెప్తూ, యేసయ్య ఈ లోకంలో ఎలా బ్రతికాడు, యేసు ప్రభు ఈ లోకంలో ఎలా జీవించాడు అని చెప్తూ యోహాను అంటాడు, ఆయన తన వారిని ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు, సంపూర్ణముగా ప్రేమించాడు. ప్రేమించే దేవుడు ప్రేమించుతూ ఉన్నాడు సంపూర్ణముగా. అంటే ఇకనా ఏలితంటూ లేదు, సంపూర్ణం. అర్థం కాలేదా? ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది, నిండా నీళ్ళు పోసేసాం, ఇంకా పడుతుందా? దేవుని ప్రేమ కూడా అంతే. సంపూర్ణంగా ప్రేమించి తన వాళ్ళని అందరినీ ప్రేమించేసాడు. మీకు ఒక విచిత్రం చెప్తా. తన వాళ్ళంటే ఎవరు? తన వారినే కదా మనం చదివాము. తన వాళ్ళంటే ఎవరు? ఎవరైతే ఆయన మాటలు విని ఆయన మాటలు అనుసరించి నడుస్తారో అదే కదా యేసు ప్రభు చెప్పింది. వాళ్ళే నా తల్లియు నా సోదరులు అని చెప్పాడు కదా. ఎవరైతే ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారము అనుసరిస్తారో వాళ్ళందరూ తన వాళ్ళే. ఇప్పుడు తన వాళ్ళందరినీ సంపూర్ణంగా ప్రేమించాడు. ఉదాహరణకి తన వాళ్ళలో పేతురు లేడా? తోమా లేడా? ఆంద్రియా లేడా? చెప్తే కదా లేడా? అంటే అందరినీ ఎట ప్రేమించాడు?
పేతురు ఎలాంటోడా? పేతురు ఎలాంటోడా? యేసయ్య ఒక పాత్ర ఎత్తుకొని, పాత్ర శిష్యుల పాదాలు కడగడానికి వస్తూ ఉన్నాడు. అందరూ నోరు మూసుకొని గుమ్ముకున్నారు. ఈడు ఒక్కడంటాడు, ఎవరా? పేతురు, అయ్యా యేసయ్య నువ్వు నా కాలు పట్టుకోబాక అంటాడు. అందరూ గుమ్ముకున్నారు కదా, నువ్వు కూడా గుమ్ముకుండొచ్చు కదా. గుమ్ముకున్ను, నువ్వు నా కాళ్ళు పట్టుకోబాక అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, పేతురా నేను చేసేది ఇప్పుడు నీకు తెలీదు, మళ్ళీ తెలుస్తుంది, జరగాల్సింది జరగని అని అంటే, అప్పుడు వెంటనే పేతురు అంటాడు, అయితే పైనుంచి కింద గడుగు. అట్టా మాటినడు, ఇట్టా మాట్లాడాడు. కాళ్ళు కడగతాంటారా నీకు అని అంటే, కాళ్ళు కడగబాక అంటాడు. మరి నేను చెప్పింది నీకు తెలియడం లేదు అని అంటే, అయితే పైనుంచి కడగమంటాడు. తేడగాడు, బొడ్లో కత్తి పెట్టుకొని తిరిగేవాడు. నిన్న రాత్రి మేము చెప్పుకున్నాం. నిన్న రాత్రి ఎవరన్నారు ప్రసంగం వస్తే కదయ్యా ఏంటామంటారా? షిమ్యోను లేవులంట కత్తులు పెట్టుకొని తిరిగేవాళ్ళంట, యాకోబు కొడుకులు, కోపిష్టి వాళ్ళు, సిమోను లేవీలు. రేపు పెడతా యూట్యూబ్లో. షిమ్యోను లేవీలు ఏం పెట్టి తిరిగేవాళ్ళంట? కత్తులు పెట్టుకొని తిరిగే కోపిష్టి వాళ్ళు. ఈ పేతురు కూడా బొడ్లో కత్తి పెట్టుకొని తిరిగేవాడు. ప్రేమించలేదా దేవుడు? ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి. మన భారతదేశానికి సువార్త తీసుకొచ్చిన మహానుభావుడు పేరు తోమా. చెన్నైలోనేగా చచ్చిపోయాడు, సమాధి కూడా ఉందిగా. అనుమానం పిశాచి, అనుమానవాడు. యేసు ప్రభు పునరుద్ధానుడై వచ్చి మీకు సమాధానం కలుగునుగా కానీ శిష్యులకు చెప్పేసి వెళ్తే, శిష్యులు చెప్పిన మాట కూడా వినలా. నేను నమ్మనన్నాడే. డొక్కలో చేపెట్టి చూడాలా, అంతేనా? చేతిలో చేపెట్టి చూడాలా. చూసిన తర్వాత అన్నాడు, నా ప్రభువా నా దేవా. అనుమానం పిశాచుడు. ప్రేమించలా? ప్రేమించాడు. ప్రేమించలేదా? చెప్పండి, ప్రేమించలేదా? 12 రకాల శిష్యులు 12 వాళ్ళుగా ఉన్నారు. డబ్బు పిచ్చోళ్ళు ఉన్నారు, ముందరకు రాని వాళ్ళు ఉన్నారు, అనుమాన పోళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అయినా కానీ యేసయ్య తన వారిని ఎలా ప్రేమించాడంట? ఎస్, యేసయ్యను పోలి నడుచుకునే మనం కూడా, మనము మన వాళ్ళను అనగా దేవుని జనాంగమును, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా ఉన్న మనము ఎవరినైనా సరే మనం ప్రేమించే వ్యక్తులంగా ఉండాలి. ఎలా ప్రేమించాలంటే సంపూర్ణమైన ప్రేమ. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. శాశ్వతమైన ప్రేమ అని గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ప్రేమ? మారకూడదు. ఇప్పుడు ఒక మనిషి మీద ప్రేమ ఉండి ఇంకొకసారి ఆ మనిషి మీద ప్రేమ లేదు అంటే అది శాశ్వత ప్రేమ కాదు. అది ఎలాంటి ప్రేమ? అది లోకములో ఉన్నవి, ఈ లోకములో ఉన్నవి ఎన్నో బంధాలు, ఎన్నెన్నో బంధాలు, ధనముతో, అదన్నమాట సంగతి. నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నావు కాబట్టి నీకు ప్రేమ పుట్టింది, అది తీరిపింది కాబట్టి ఇంక నీ మీద తప్పు. ఇప్పుడు ప్రేమ ఉంది, రేపు ప్రేమ లేదు అనకూడదు. 1 సంవత్సరం ప్రేమ ఉంది, 2వ సంవత్సరంలో ప్రేమ లేదు అని అనకూడదు. శాశ్వతమైన ప్రేమతో యేసయ్య ఈ లోకంలో తన వాళ్ళను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ గురించి అద్భుతమైన ఇంకొక మాట చెప్తా చూడండి. మొదటి యోహాను పత్రిక, యోహాను సువార్తలు చెప్తున్నాను. పాస్టర్ యోహాను పత్రిక పోయాడు అంటే ఆయన కూడా ఆయనే రాసింది. ఇది కూడా చూడు. మొదటి యోహాను 4:19. మొదటి యోహాను ప్రేమ ఎలా ఉండాలి అనే దాని గురించి నేను చూపిస్తున్నా ఈ మాట. మొదటి యోహాను పత్రిక 4:19 చూడండి. ఆయనే మొదట మనలను ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. బాగా చదువు రజన్, బాగా చదువు. ఆ మాటని బాగా నొక్కి పెట్టి చదువు. ఆయనే నొక్కి పెట్టి చదువు. ఎత్తుకున్నాడు చూసావా? అది నొక్కి పెట్టి చదవడం అంటే. నువ్వు సాదాగా చదివేస్తున్నావు. సాదాగా చదివితే దాంతో మజా కనబడదు అన్నమాట. రెడీ? నవీన్ చదువు. ఆయనే మొదట మనలను ప్రేమించాను. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆయనే, ఒకసారి చెప్పండి, అదే విధంగా నాలా బాగా చెప్పండి. ఆయనే, గట్టిగా అరవండా. మీ ఆయన అరవరా? ఓ యో అరవరా? ఏంద్రే మైకులు అరస్తున్నారు అనుకుంటా. పర్వాలేదులే, అరవండి. ఆయనే మనలను
మొదట ప్రేమించెను. ఎవరు? మనం కాదు ప్రేమించింది, ఆయనే. ప్రేమది. ప్రేమ అనేది ఎప్పుడైనా ఫస్ట్ మన కానించి పోవాలా. అది చెప్పేదానికి మీకు చెప్పా. ఆయన నిజమైన శాశ్వతమైన ప్రేమించేవాడు కాబట్టి ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన దగ్గర నుంచి వచ్చింది. నిజంగా మనకు శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తే ఎట్లుంటుందంటే ముందు మన కాడి నుంచి పోవాలా ప్రేమ, అవతల నుంచి కాదు. జయరాజు మాట్లాడితే నేను మాట్లాడతా అనకూడదు. నువ్వు మాట్లాడబాక, నేను మాట్లాడతా. అది ప్రేమ కాదా? యాహోను అన్నాడు, ఆయన మాట్లాడితే కదా నేను మాట్లాడతా అనకూడదు. ఆయన మాట్లాడకపోని నేను మాట్లాడతా. అది ఆయనే అంటే. అర్థం కాలేదా? ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా ఉన్నారు, ఎవరన్నా మనం పలకరించుకోవాలి, మాట్లాడుకోవాలని ఉంటుంది. కానీ లోపలే ఉండే ఫీలింగ్ చెప్పండి. ముందు చెప్పాలా? ముందు వాళ్ళు మాట్లాడితే కదా నేను మాట్లాడేదే. ఏమే నీకు ప్రేమ ఉంటే నువ్వు మాట్లాడో. మనం ప్రేమించామా? ఆయన ప్రేమించాడు ముందా? ఆయనే మనలను మొదట ప్రేమించాడు. మనం కాదు ప్రేమించింది, ఆయన ప్రేమించాడు. ప్రేమ కనుక నీలో ఉంటే ఓళ్ళు కాదు కదా అనుకోవో, నువ్వే ప్రేమిస్తావు. అవునా కదా? చెప్పనమ్మా, అవునా కదా? హల్లెలూయా. వాళ్ళలో ప్రేమ ఉంటే వాళ్ళు మాట్లాడతారు, మనలో ప్రేమ ఉంటే మనం మాట్లాడతాం. ఎంత మొత్తానికి అది శాశ్వతమైన ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో, మారని ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో. భార్య భర్తలు కూడా ఇలాగే ఉంటుంది. గొడవలు వేసుకునేసి, కొట్టుకునేసి, తిట్టుకునేసి, కొట్టుకోవాలబ్బా నిజంగానే. ఓలే కలిసి ఉంటారు కలకాలం. తిట్టుకోవడమే కాదు, కొట్టుకొని కూడా. అందుకే కోపం వస్తే ఏం చేయాలి? కోపం తీరాలంటే నేను ఒక వీడియో చూసా, దాన్ని చూపిద్దాం అనుకుని ఎత్తిపెట్టినా. కొట్టుకోవాలంటే పురికాయలు పగలబడ్డా మళ్ళీ పాస్టర్ కొట్టిమన్నాడని. నేను ఒక వీడియో చూసి అసలు భలే అద్భుతంగా ఉంది. మీకు అక్కడ ఏమైనా ఉంటే చూస్తారా? భర్త కోపం వచ్చి భార్యని కొడతా ఉంటాడు, అవి చూస్తూ ఉంటుంది గుమ్మగా చూస్తూ ఉంటుంది. చూసారా వీడియోని? షార్ట్ వీడియో. వీడు కొడతా ఉంటాడు, ఆమెను చూస్తూ ఉంటుంది. కొట్టు గొమ్ముగైపోతారు. ఆమె ఉమ్మని నవ్వేసరికి ముద్దు పెట్టుకుంటుంటాడు. ఒరే కొట్లాడరా అది. ఎంత కూల్ చేసిందో తన భర్తని. మనోళ్ళు అట్టు కాదు, నన్ను గుడిదా నన్ను. నువ్వు కలిసి ఉండేదానివి కాదు. నువ్వు పొలాలు పెట్టేదానివి, గొడవకు లాగేదానివి. నువ్వు కలిసి ఉండేదానివి కాదు. కలిసి ఉండాలంటే ఓడికి ఏదో, ఇప్పుడు మగవాళ్ళు అంటే బోల్డని కష్టాలు ఉంటాయి, రిస్కులు ఉంటాయి, బయట శ్రమలు ఉంటాయి, డబ్బుల విషయంలో బాధలు ఉంటాయి. ఉంటాయవా? ఏదో ఆలోచనలో ఇంటికి వస్తాడు, ఏదో ఒక మాట అంటాడు. ఏం పడేవి? మేము ఎందుకు పడాలా, మేము ఎందుకు తగ్గాలా? నీకు మీసాలు రోనే. ఎన్ని మీసాలు ఉన్నాయి మనక? రోనే కదా. మాకు చూసుకో ఎన్ని మీసాలు వెనక. ఏంది? మగవాడు కోపం వస్తే మీసం తిప్పితే, ఆడదానికి కోపం వస్తే జుట్టు చుడుతుంది. ఎందుకు జుట్టు చుట్టడం నాకు అర్థం కాదు. రెడీ అనేది. శాశ్వతమైన ప్రేమ నీలో ఉంటే ఓళ్ళు కాదు పలకరించాల్సింది. ఎట బైబిల్లో అద్భుతమైన ఒక మాట చెప్పనా? నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరుచుదును అని బైబిల్ ఉంది, మాట ఉంది. ఉందా లేదా? నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరుచుదును. ఎట్ట వస్తుంది భోజనం శత్రువుల కాడి నుంచి? ఎట్టొస్తుంది? నిన్న ఆశా సారు ప్రసంగం చేస్తారు, నాకు భలే మాట చెప్పాడు. నాకు గుండెకాయని తాకింది. సారు బాప్తిసం తీసుకునేటప్పుడు అంట, పాస్టర్ కాడ పోయి బాప్తిసం ఉంటే పాస్టర్ అన్నాడంట, నీకు ఎంతమంది నీకు శత్రువులు ఉన్నారో, నువ్వు ఎంతమందితో పలకవో వాళ్ళందరూ పేర్లు రాసుకురమ్మన్నాడంట. 26 పేర్లు రాసుకొచ్చాడంట. ఆశా సార్ బాప్తిసం తీసుకోకముందు, సార్ రాసుకురమ్మన్నావు కదా అని 26 పేర్లు ఇస్తే అన్నాడంట, 26 మందితో పోయి సమాధాన పడేసిరా, తర్వాత ఇస్తాను బాప్తిసం అన్నాడంట. ఎట్టా 26 మందితో? సార్ అది ఏమన్నా పని అని కాదు, నువ్వు అటు చేసి వస్తేనే బాప్తిస్తాం, లేకపోతే బాప్తిస్తాం లేదన్నాడు. మొత్తానికి పోయేసి పాపం 26 మందితో సమాధాన పడి వచ్చాడంట. మొదటి వ్యక్తి కాడ పోతుంటే, వరి ఈ వ్యక్తిని నేను కొట్టాను రా పలానా రోజు, ఈడికి అడుగు పోతున్నాడు, ఈడు నన్ను అడుగు కొడతాడు అన్నట్టుగా పోయాడంట. పోతా ఉంటే పోయేసి ఎట్టయినా సరే ముందు పలకరించుకుందామని వందనాలన్నా అన్నాడంట. అవతలుండే ఈయన అంటున్నాడు, వరి ఈ దెబ్బతో నన్ను కొడతాడో తిడతాడో అనుకుంటున్నాడంట. ఆయన వందనాలు అన్న పలానా రోజు నేను నిన్ను ఏదో కోపంలో చేయి తాకానన్నా అనగానే ఇంకా గుర్తుపెట్టుకోండా నువ్వు దన్నా, నేను ఎప్పుడో మర్చిపోయాను అంటాడు అవతలోడు. ఊరే చూడండి, అంటే ముందు ఒక అడుగు వేసాడు కాబట్టి. అందుకే బైబిల్ నీ శత్రువుల ఎదుట నీకు
భోజనము సిద్ధపరచుదును. ఆయనే మొదట మనలను ప్రేమించాడు, మనం కాదు ప్రేమించింది. నిజమైన ప్రేమ మనలో ఉంటే మొదట మనలో పుట్టాలది. ఎక్కడ పుట్టాలా? మనలో పుట్టాలి, మనలో పుట్టాల, నీలో పుట్టాలది. ఓలు కాదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు, దేవునికి స్తోత్రం. ఇదండి శాశ్వతమైన ప్రేమ. ఇలాంటి ప్రేమతో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో 33.5 సంవత్సరం బ్రతికాడు. ఇలాంటి ప్రేమతోనే బ్రతికాడు. ఇలాంటి ప్రేమతోనే బ్రతికాడు యేసు ప్రభు. కాబట్టి ఆయనను పోలి నడుచుకోవలసిన మనం కూడా ఇలాంటి ప్రేమతోనే ఉండాలా. ఎవరితో వద్దు మనకు శత్రుత్వం, ఎవరితో వద్దు మనకెందుకు. ఎందుకంటే ఈరోజు ఉంటామో రేపు పోతామో తెలియదు కదా. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా, అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. రేపు పుట్టుకొని రాలిపోవచ్చు కదా, పోయే దారిలోనే డమన్ పడిపోవచ్చు. డ్యాన్స్ చేస్తా చచ్చిపోయిన వాళ్ళు లేరా? ప్రసంగం చెప్తా స్టేజ్ మీద చచ్చిపోయిన వాళ్ళు లేరా? ఉండా. జిమ్ముకు పోయేసి వస్తా, జిమ్ముకు పోయేసి వస్తా. జిమ్ముకు వచ్చి అట్టా పుషప్లు అట్లా చేయంగానే కింద పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు లేరా? మనకెందుకు? యేసయ్యను పోలి మనం నడుచుకుందుముగాక. యేసయ్య ప్రియమైన పిల్లల్లాగా మనమందరము మారిపోదుముగాక. యేసయ్యను పోలి నడుచుకునే వాళ్ళు, యేసయ్య ప్రేమ వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ముందు వాళ్ళలో ప్రేమ పుడుతుంది. అందుకని ఆయనే మొదట మనలను ప్రేమించాడు. మొదట పుట్టాలా. అది నిజమైన ప్రేమ. మనుషుల్లాగా మారిపోయే ప్రేమ కాదు. మారిపోయే ప్రేమ మనలో ఎవరి మీద ఉండకూడదు. అందరం ఎలాగుండాలా? శాశ్వతమైన ప్రేమ. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, ఈరోజు మనం కలిసి ఉంటున్నాం. ఇదే ప్రేమ ఉండాలా ఎప్పుడు దాకా? కడ వరకు, జీవితాంతం. ఎస్, ఇలాంటి ప్రేమ కలిగి యేసయ్య ఈ లోకంలో బ్రతికాడు. నెంబర్ 2, యేసయ్య ఈ లోకంలో ఎలా బ్రతికాడు? వచ్చేయండి, నేను చెప్పానుగా అక్కడి నుంచి బయటికి పోనానా. ఎక్కడి నుంచి? యోహాను సువార్తలో నుంచి పోయాను. యోహాను సువార్తలో నుంచి యేసయ్య జీవితాన్ని మీకు చూపిస్తున్నా. యేసయ్య ఎలా బ్రతికాడు, యేసయ్య ఎలా జీవించాడు చూపిస్తున్నా. యేసయ్య ఎలా బ్రతికాడు అంటే తన వాళ్ళని అంతము వరకు ప్రేమించాడు. మొదట ఆయనే ప్రేమించాడు. రెండవది 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయి వచ్చునని వారితో చెప్పి చదువుకుంటారా. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. చాలు. రెండవది, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చి నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది, మా కళ్ళతో మేము చూసాము. ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపిమని మోషే ధర్మశాస్త్రంలో రాశాడు. మరి నువ్వేం చెప్తావు అంటున్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీలో నేరము చేయనివాడు, అంటే ఈ పాపం చేసింది అంటున్నారు కదా, మీలో పాపము చేయనివాడు ముందు రాయా వేయమని చెప్పి నేల మీద ఏదో రాసుకుంటా ఉంటే అందరూ యేసుప్రభు దగ్గర నుంచి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు యేసయ్యని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారంట. చెప్పండి, యేసు ప్రభు అక్కడ ఈళ్ళని తిట్టాడా, ఆ స్త్రీని తిట్టాడా, వచ్చిన జనాలను తిట్టాడా? పని ఆమెను తిట్టాడా? పనికి మాలిందానా, ఎందుకు చేయాలి ఆ పని? నువ్వా ఆ పని చేసింది వాళ్ళు కాదు, వీళ్ళు ఇప్పుడు రాళ్ళతో కొట్టి చంపినారా? నేనుంటే నిన్ను కాపాడా? అడగొచ్చు కదా, అడగకూడదా? అడగొచ్చు. నేనుంటే కాపాడా, నేను లేకుండా ఉంటే నీ పరిస్థితి ఏంది? నేను లేకుండా ఉంటే ఇప్పుడు నేను చంపేస్తుంటాను కదా, అడగొచ్చు. యేసయ్య అడగొచ్చు. అక్కడ ఛాన్స్ దొరికిందిగా. కొంతమందికి ఇదొక అలవాటు, ఛాన్స్ దొరికితే అడిగి పారేస్తారండి, కడుపులో ఉండిందంతా కక్కేస్తారు. మూట కట్టుకు పెట్టుకొని ఉంటారంట. ఎక్కడ మూట కట్టుకు పెట్టుకుని, సమయం వస్తుందిలేమ్యా, ఉండుమ్యా, అప్పుడు అడగదామా? రే, సమయం వస్తుందిలేరా, మనకు రాదా? ఇప్పుడు వాళ్ళు అడిగారు, రేపు మనకు రాదా? ఏంది అడిగేది తలకాయ, అక్కడక్కడ మర్చిపోకుండా. అప్పుడెప్పుడో జరిగినవి. 1999వ సంవత్సరం అక్టోబర్ నెల, డేట్ వచ్చి 3వ తేదీ, 6 గంటల సమయం, 6:30 గంటలకి. ఉయ్యమ్మో, అప్పుడు అడిగిందంట ఆ మనిషి ఆ మాట.
ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు? బంగారు కొండ, భుజముండ, ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావురా నువ్వు? సంవత్సరం, నెల, డేటు, టైంతో సహా గుర్తుపెట్టుకున్నావు. ఎందుకంటే మూట కట్టి పెట్టుకొని ఉండా, నా టైం వచ్చినప్పుడు. ఇది చాలా తప్పు, ఇది చాలా తప్పు. భార్య అయినా సరే, భర్త అయినా సరే, సంఘస్థులైనా సరే చాలా తప్పు. ఇది చేయబాకండి. నా టైం వస్తే నేను అడగతా, నా టైం వస్తే నేను చూపిస్తా, నా టైం వచ్చినప్పుడు నేను చూసుకుంటా. ఇది తప్పు. మనము ఎవరిని కూడా విమర్శించకూడదు, ఎటువంటి వ్యక్తుల్ని కూడా ఏలెత్తి చూపించకూడదు. యేసయ్య ఈ లోకంలో ఎలా బ్రతికాడంటే ఎవరిని విమర్శించలేదు, ఎవరిని తోసివేయలేదు. యేసయ్య అట్ట బతికాడు కదా. విమర్శించాడా? రేయ్ పనికి మాలోరా, ఏందిరా మీరా, నువ్వు కొట్టడానికి వస్తున్నారే మీరా? ఇప్పుడు నేను అంటాను, తప్పు జరిగిందంటే రెండు పక్కలు ఉంటుందా, ఒక పక్క ఉంటుందా అక్క? మీరు చెప్పండి మా. తప్పు రెండు పక్కలు జరుగుతుందా, ఒక పక్క జరుగుతుందా? అమ్మాయి తప్పు చేసిందని పట్టుకున్నారు, ఆ అమ్మాయితో తప్పు చేసినోడు ఓడి తప్పుడు కదా. అట్ట కుదరదు. తప్పు అంటే ఇద్దరు పక్కన ఉంటుంది. ఇప్పుడు ఒక తప్పు జరిగిందంటే ఒక పక్క నుంచే రాదు, తప్పు జరిగిందంటే రెండు పక్కల నుంచి ఉంటుంది. అవునా కదా? కానీ యేసు ప్రభు తప్పు చేసినటువంటి ఆ వ్యక్తిని కానీ, రాళ్లతో కొట్టుకో వచ్చినటువంటి ఆ వ్యక్తిని కానీ, తప్పు చేసిన దొరికిపోయినటువంటి ఈమెను కానీ ఎవ్వరిని కూడా విమర్శించలేదు. అక్కడ రాసిన అద్భుతమైన మాట, నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? చెప్పండి. చాలాసార్లు చెప్పాను. ఏమన్నాడు యేసు ప్రభు ఆమెతో? అమ్మా. చదువు 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 ఆ మాట, 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి అమ్మా అమ్మా వారెక్కడ ఉన్నారు? ఏమని పిలుస్తున్నాడు చూడండి. అమ్మా ఏమని పిలుస్తున్నాడు? వ్యభిచారం చేస్తున్న స్త్రీని అమ్మ అంటారు ఎవరన్నా? అంటారా? ఏమంటారు? చేయి అట్టడదానా, ఇట్టడదానా కదా. వాళ్ళకి నోటికి ఎంత స్థంత ఆడతారు, ఎవరు కూడా అమ్మ అనరు. కానీ యేసయ్య అన్నాడు అమ్మా. పాత పాట ఒక పాట ఉంది, అసలు నాకు భలే ఇష్టం ఆ పాట. మీరు పాడితే కదా కొత్త పాటలు వస్తూ ఉన్నా, అందుకని పాత పాటలు పాడుతూ ఉన్నాయి. అమ్మా వద్దులే నాన్న, నువ్వు కొట్టేస్తే నా టోన్ మర్చిపోతానేమో. అని పిలిచావ ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, నేను ఎన్నడూ వినలేని పలుకు. ఏది ఏది ఇంకొకసారి. అమ్మా అని పిలిచావ ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, నేను ఎన్నడూ వినలేని. మారిపోయింది. రాళ్ళ దెబ్బలకు కదా ఆమె మారింది, తిట్లకు కదా ఆమె మారింది. ఆమె ఎందుకు మారిందంటే యేసయ్య పిలిచిన పిలుపు అమ్మా. ఫ్యాషన్ అయిపోయింది కదా ఇప్పుడు. పిల్లగాలు ఎట్ట పిలుస్తారా? అమ్మనా నువ్వు ఎట్ట పిలుస్తారా? మామ్, ఎంఓఎం మామ్, ఎంఏఎంఎంవై మమ్మీ, మమ్మీ మమ్మే మమ్మే. ఏ మమ్మీ అంటే అర్థం తెలుసా నీకు? చచ్చిపోయిన వాళ్ళు డెడ్ బాడీని మమ్మీ అంటారు. దెయ్యాన్ని కాదు, దెయ్యం డెవిల్. డెవిల్ అంటే దెయ్యం. మమ్మీ అంటే ఏందో చచ్చిపోయిన వాళ్ళ డెడ్ బాడీ. కొట్టండి గూగుల్లో మమ్మీ అని, మమ్మీ ద రిటర్న్ అని కొట్టండి, పెద్ద దెయ్యం రాకపోతే అని అడగండి. చచ్చిపోయిన వాళ్ళు డెడ్ బాడీ మమ్మీ. ఆ పేరుని పెట్టుకొని ముద్దుగా పిలుచుకుంటారు. మమ్మే దెయ్యమా, కొరువు దెయ్యమా, పెద్దది. అటు పిలవబాకండి మా అని కూడా పిలవబాకండి. అమ్మా అది మధురమైన పిలుపు. ఆమె ఎలా మారింది? తిట్లకు మారలా, కొట్లకు మారలా, ఎలా మారింది? అమ్మా అని యేసయ్య పిలిచిన పిలుపుకు మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. యేసయ్య ఈ లోకములో బ్రతికిన దినాలు ఎలా బ్రతికాడంటే ఎవరిని విమర్శించలేదు, ఎవరిని తోసివేయలేదు. చెప్పో అనలా. మనం కొంతమంది మీద కోపం వచ్చేసిందని మనకు ఏమంటాం? హై పరపా, హై పాపా, నువ్వేంది నాతో మాట్లాడేది, నువ్వేంది నా ఇంటికి వచ్చేది, నువ్వేందహా, నువ్వెంత, నీ అధికారం ఎంత, ఓయమ్మో నీ అధికారం భలే ఉందరు.
తల్లి నీ అధికారం భలే ఉంది. విమర్శించకూడదు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈరోజు నువ్వు విమర్శించావనుకో, నిన్ను విమర్శించే దినం కూడా ఒక దినం దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఈరోజు దుస్సకారంగా ఒకరిని ఒక మాట మనం అడిగామనుకో, ఆ మాటకి సమాధానం చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరినైనా తుసక్కని అడిగావనుకో, ఎవరినైనా తుసక్కని అడిగి గాయపరిచావనుకో, ఆ మాటకి ప్రతిఫలం దేవుని దగ్గర ఒకరోజు సమాధానం మనం చెప్పాల్సి వస్తుంది. నమ్ముతారా ఈ మాట? నమ్ముతారా? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ అధ్యాయం 36వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చూడండి. అద్భుతంగా ఉంటుంది ఆ మాట. అక్కడ యేసు ప్రభు చెప్పిన మాట, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినము లెక్క చెప్పవలసి ఉండును. యేసయ్య అన్నాడు, వ్యర్థమైన నువ్వు మాటలు మాట్లాడినావనుకో, ఎవరి మీదైనా తుసక్కన మాట్లాడినావనుకో, ప్రతి మాటకు లెక్క దేవుని దగ్గర చెప్పే రోజు ఒకటి రాబోతుంది. నేనైనా సరే మిమ్మల్ని ఏమన్నా అడిగినాను అనుకో, దేవుడు నన్ను అడుగుతాడు, ఏరా మహేష్ ఎందుకన్నావు అమోసి నా రోజు లెక్క చెప్పురా అంటాడు. లేదా మామూలు నన్ను అడిగాడు అనుకో, ఏమమ్మోసా నీకు భలే నోటి తుత్తరగా ఉన్నట్టుందా, ఎందుకు అడిగావు నువ్వు, నా దాసుడు కదోడా, నిన్ను అడుగుతాడు, నన్ను అడుగుతాడు, నిన్ను అడుగుతాడు. లేదా జయరాజు నేను ఏమైనా అడిగానా, యోహాను నేను ఏమైనా అడిగానా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా అడిగానా, ఏమి అడిగినా సరే ప్రతి దానికి ఆయన కాడ ఏం చేయాలా, నువ్వు లెక్క చెప్పాలా. విమర్శ దినం ఒక దినం ఉంది, లెక్క చెప్పే రోజు ఒక రోజు ఉంది. యేసయ్య అన్నాడు, ప్రతి మాటకి లెక్క చెప్పాలా. నా ముందు అన్నా లెక్క చెప్పాలా, నా వెనకన్నా లెక్క చెప్పాలా, నా ఫ్రెండ్స్ దగ్గర అన్నా లెక్క చెప్పాలా, నా బంధువుల దగ్గర అన్నా లెక్క చెప్పాలా, నా ఇంట్లో ఎవరు లేకుండా నీ ఇంట్లో ఉన్న నువ్వు లెక్క చెప్పాలా. ప్రతి మాటకు లెక్క చెప్పాలి. అందుకే యేసయ్యను పోలి మనం నడుచుకోవాలా. ఎట్లా నడుచుకున్నాడు యేసయ్య అంటే, ఎవరిని విమర్శించలా, ఎవరిని తోసేయలా. ఎవరు వస్తా అన్నా కానీ రా అన్నాడు. ఎలాంటి వాళ్ళు వచ్చినా కానీ ఏలెత్తి చూపించలే, ఈ పనికి మాలిన దానా, వ్యభిచారం చేసేదానా అని అడగడు ఆయన అంతే. ఎట్ట ఆయన అంతే. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినాడు కదా, ఎవరిని విమర్శించడు, ఎవరిని ఏలెత్తి చూపించడు. మీకు చాలాసార్లు ఒక మాట చెప్తా ఉంటా, మళ్ళీ చెప్తా. మనం ఒకరి మీద ఏలెత్తి చూపించామనుకో, మిగిలిన 3 ఏళ్ళు అదే యేసయ్య అనింది, వేషధారి ముందు నీ కంట్లో ఉన్న నలుసంట, గాలమా దూలమా, గాలం కదా, దూలం తీసేసుకో, ఆ తర్వాత ఎదుటివాని కంట్లో ఉన్న నలుస్తుద్దు అని. ఎందుకు అన్నాడో తెలుసా, మనం విమర్శించకూడదు నాన్న ఎవరిని. ఎలాంటి పనికి మాలైనా సరే, ఎలాంటి బతుకుతున్నా సరే, ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే, మనం ఎవరిని తోసివేయకూడదు, ఎవరిని విమర్శించకూడదు. యేసు ప్రభు అలా బతికాడు. ఈ భూమి మీద యేసయ్య బ్రతికిన బ్రతుకు అలాంటి బ్రతుకే. ఈ రోజున చాలామంది కాలర్ ఎగరేస్తారు, ఈ రోజున చాలామంది గొడవలకు లాగుతారు. ఎందుకంటే ఆ మనిషి ఎంత, నా కెపాసిటీ ఏంది, ఏంది నీ కెపాసిటీ, 1 టన్ను ఉంటావా, బరువు 2 టన్నులు ఉంటావా. మాకు ఒక ఉండింది, అత్త చాలా లావుకుంటుంది. సరుకు పోయిందంట, రిక్షాలో ఎక్కి కూర్చునిందంట, ముందర టైర్ లేచిపోయింది. రిక్షాకి ఆమె చెప్తుంటే పొడి నవ్వాం. అత్త ఎందుకు లేచిందండి, నాయన చిన్నగా ఉన్నాను, నేనా ఎంతున్నాను, ఎంత నీ కెపాసిటీ, 1 టన్ను ఉంటావా, 2 టన్నులు ఉంటావా. జాగ్రత్త. యేసయ్య ఈ లోకంలో బ్రతికిన బ్రతుకులో ఎవరిని కూడా ఆయన త్రోసివేయలా. పోరా నువ్వేంద్రా మాట్లాడేది అనలా. ఒకవేళ నోరు జారి యోహాను మాట్లాడున్నాడు. మళ్ళీ యోహాను, ఎవరు యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు, సర్ప సంతానమా అన్నాడు. హేరోదుని గద్దించాడు. హేరోది అని చేసుకున్నావు, నీ మరదలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నీ మరదలను ఎందుకు నువ్వు సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నావని తుసక్కని ఈయన మాట్లాడాడు. కానీ యేసయ్య మాత్రం తుసక్కని ఎవరిని మాట్లాడలా, ఎవరిని త్రోసివేయలేదు. యేసయ్య ఎవరిని విమర్శించేవాడు కాదు, యేసయ్య ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ఈ భూమి మీద అలాగే బతికాడు యేసయ్య. ఆయనను పోలి నడుచుకోవాల్సిన మనం కూడా. ఎందుకంటే మనం మనుషులు నాన్న, గుర్తుపెట్టుకోండి. మనం ఎవరివి, గట్టిగా చెప్పండి, మనం ఎవరివి,
మనం ఎవరమే గట్టిగా చెప్తే కదా ఎవరమే. యేసుప్రభు ఏమన్నాడంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. మన శరీరం బలహీనమైన శరీరం. కొన్నిసార్లు మనకు తెలియకుండానే పనికిమాలిన పనులు చేస్తాం మనం. నేను కూడా చేస్తా, నాకు తెలుస్తుంటుంది చేయకూడదు అని, కానీ చేయాల్సి వస్తుంది. కర్మ 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 నిజంగానే తెలుస్తుంటుంది. అందుకే పౌలు అంటాడు, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తా. ఎందుకంటే పనికిమాలినవి. మన శరీరం ఎలాంటి శరీరం? బలహీనమైన శరీరం. యేసు ప్రభు అన్నాడు, అందుకే ఎవ్వరిని కూడా ఏలెత్తి చూపించకూడదు. ఎందుకంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత ఖచ్చితంగా ఉంటుంది. నీలో ఉంటుంది, నాలో ఉంటుంది. బలహీనత లేని మనిషి ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు. ఉన్నారంటారా? ఉన్నారా? మరి ఆ బలహీనతను మనం ఏలెత్తి చూపించకూడదు, విమర్శించకూడదు, త్రోసివేయకూడదు. అది తప్పు. యేసయ్య అట్ట బతకలా, ఎవరిని కూడా యేసయ్య ఏలెత్తి చూపించలా, ఎవరిని కూడా తుసక్కన మాట్లాడలా, ఎవరిని కూడా పో నా ముందుకేంది నువ్వు వచ్చేది అనలా. అలాగ బ్రతకాలి మనం కూడా యేసయ్యని పోలి. నమ్మిన స్తోత్రము గట్టిగా చెప్పు. యేసయ్య ఎలా బతికాడు? నెంబర్ 1 అయిపోయింది. చెప్పండి గట్టిగా. యేసయ్య ఎలా బతికాడు? సరే అయితే ఏం సంగత వెళ్ళమంటారా? నేనే ఆడబోతాను, మా ఊరిది. పోతే గీతే మీరే పోవాలా? మీరు కూడా ఆడబోతారు, మీరు కూడా ఈ ఊరు వెళ్ళే కదా. చెప్పండి నాన్న. యేసయ్య ఎలా బతికాడు? నెంబర్ 1 శాశ్వతమైన ప్రేమతో అందరిని ప్రేమిస్తూ బతికాడు. నెంబర్ 2 ఎలా బతికాడు? ఎవరిని విమర్శించబాక, తోసిబాక. ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. బండ్లు ఓడలు అవుతాయంట, ఓడలు బండ్లు అవుతాయి. నువ్వు తిట్టిన వాళ్ళ కాడికే నువ్వు పోవాల్సి వస్తుందేమో, నువ్వు తోసేసిన వాళ్ళ కాడికే నువ్వు పోవాల్సి వస్తుందేమో, ఎవరికేం తెలుసు. ఒక చిన్న మాట చెప్పి 3 పాయింట్లోకి వెళ్తా. మేము చదువుకునే రోజుల్లో ఒక పిల్లోడు ఉన్నాడు, పేరు చెప్పను, ఊరు చెప్పను. చిన్నగా ఏడిపించేదిలే మేము ఓడిని. మా భయ్య కూడా తెలుసు, చిన్నగా ఏడిపించేదిలే. ఈడు తేడాగా ఉన్నారా? తేడాగాడ్రా ఈడు. చిన్నగా ఏడిపించేదిలా. ఎవరా సారో? నేను చదువుకునేటప్పుడు ఎవరినైతే తేడాగా అన్నను, ఎవరినైతే తిట్టానో ఓడే. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అప్పుడు అన్నమాట ఇటు మనసులో పెట్టుకొని ఉంటే ఇప్పుడు నా సంగతి ఏంది? పెట్టిస్తాడా సంతకం? దొరికాడురా నా యాలే ఇన్ని సంవత్సరాలకు అంటాడేమో. పోగానే ఏరా వచ్చాను, నాకు సంతకం కావాలా? ఎవరి సంతకం? ఎంఆర్ఓ గారి సంతకం కావాలి. పెట్టించి ఇచ్చేసాడు అప్పుడప్పుడే. నా మనసులో అనుకున్న ఆయన ఈడు మర్చిపోయినట్టున్నాడు రా. నేను అనుకున్నా మర్చిపోరు, మంచి మర్చిపోతారు. నువ్వు మంచి చేస్తే మంచి మర్చిపోతారు, కానీ నువ్వు కీడు చేసి చూడు అవి మర్చిపోరు. నువ్వు అడిగి చూడు ఆ మాట మర్చిపోరు. నువ్వు ఏదన్నా తుసక్కని గాయం చేసి చూడు అవి మర్చిపోరు. ఓడికి మర్చిపోన్నాడేమో నాకు తెలియదు, కానీ మొత్తానికి పని చేసి పెట్టండి ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే నేను అంటాను, ఎవరిని విమర్శించబాకండి, ఎవరిని తోసిబాకండి. ఏమో ఏ కర్మ ఎట్టాడుస్తుంది మనకేం తెలుసు, ఏ పరిస్థితులు ఎలా ఉంటాయి మనకేం తెలుసు. యేసయ్య అలాగే బతికాడు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. లాస్ట్ అండ్ ఫైనల్, యేసయ్య ఈ లోకంలో ఎలా బతికాడు? ఆయనని పోలి మనం కూడా బతకాలి కదా, ఆయనలాగా మనం కూడా ఉండాలి కదా. ఆయన ఎలా ఉన్నాడు? నెంబర్ 3 వచ్చారా యోహాను సువార్తకి? నాకంటే ముందు వచ్చారా అంటే గబాన్ ఆపిమని అర్థం. ఇదొక్క మాటలే అటు చెప్పేసి ఆపేస్తా. 17వ అధ్యాయానికి రండి.
17వ అధ్యాయం 10 వచనం చూడండి. 17వ అధ్యాయం 10 వచనం చూడండి. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. యేసయ్య చేసిన ప్రార్థన, యేసయ్య చేసిన ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు నాన్న? చదువురా మళ్ళీ 10వ వచనం. నావన్నీయు నీవి, నావన్నీయు నీవి, నీవియు నావి, నీవియు నావి. ఒకసారి ఈ మాట నాతో పాటు అందరూ చెప్పండి, భలే మాట ఇది. నావన్నీయు నీవి. సౌండు 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 ఆకలేసిన ఇబ్బందిలా సౌండు. నావన్నీయు నీవి, నీవియు నావి. ఇంకొకసారి, నావన్నీయు నీవి, నీవియు నావి. ఇప్పుడు మీరే చెప్పాలా? రెడీ, స్టార్ట్. ముందు నావి నీవ్యా, నీవి నావ్యా? ముందు ముందు క్లారిటీగా చెప్పండి. నీవి నావ్యా, నావి నీవ్యా? నావి నీవి. తర్వాత యేసయ్య అలా బతికాడు. తండ్రి నావన్నీ నీవి, నీవి నావి. నువ్వు ముందు నీవి, తర్వాతే వాళ్ళవి. మీకు అర్థమయ్యేదాన్ని చెప్తా. కార్యాలు వచ్చినప్పుడు చదివింపులు వేసుకుంటాంగా, వేస్తామేమా? ముందు కార్యములు వేయాలా, ముందు మనం వేయాలా? మా అన్న పెళ్లి చేశారు. మా అన్న కొడుకు పెళ్లి చేస్తే పెళ్లి కొడుకులకి ఎక్కువ డబ్బులు రావాలా, పెళ్లి కూతురులకి ఎక్కువ డబ్బులు రావాలా? రూల్ ప్రకారం పెళ్లి కొడుకులకి రావాలి ఎక్కువ. కానీ ఏం జరిగిందో తెలుసా? రివర్సల్ జరిగింది. పెళ్లి కూతురు సగం వాళ్ళు దాంతో ముక్కలు భాగం వచ్చే వాళ్ళే తెలియదు, అసలు మొత్తం తక్కువే. యాంద్రా ఇటు జరిగిందా? ఎందుకంటే జరిగింది? ఎందుకు జరిగింది? డైలాగ్ చెప్పండి. నువ్వు పోయి వేసుంటే కదా. అర్థం కాలేదా? నువ్వు పోయి వేసుంటే కదా వాళ్ళు వచ్చేస్తారా? నువ్వు పోయి ఇచ్చింటే కదా వాళ్ళు వచ్చేస్తారా? యాందిరి అక్కడేమో 30-40 దాటిపోతా ఉందరే, ఇక్కడేమో 10లో ఉందరే, అట్టే ఉంటావు. నావన్నీయు ముందు మన కాడి నుంచి పోవాలి. ఏదైనా గుర్తుపెట్టుకో, ముందు మన కాడి నుంచి పోవాలి ఏదైనా, ఆ తర్వాతే ఓల్ కాడి నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. అది ముందు మన కాడి నుంచి పోకుండా కుదురుతుందా? బాగుంది ఈ మాట. నేను ఇప్పుడు చెప్పే మాట బాగుందా? నువ్వు పెట్టకుండా నువ్వు ఓలు చేత పెట్టించుకోవాలంటే బాగుందా? ముందు నీ కాడి నుంచి పోకుండా ఓలు కాడి నుంచి రావాలంటే బాగుందా? అది కుదరదు. రాజ్యాంగం కాదు, బైబిలే ఒప్పుకోదు. ముందు ఏం చేయాలంట? నావన్నీ నీవి. ముందు మనకున్నది మనం ఇచ్చే వాళ్ళంగా ఉండాలా, మనకున్నది మనం ముందు పెట్టే వాళ్ళంగా ఉండాలా. చెప్పండి, మన దేవుడు లేదా మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా లేదా? ఉందా? లేదు. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, అన్నీ ఆయనకి సాధ్యమే. ఇప్పుడు అంటాను, ఇప్పుడు విధవరాలని పోషించాలనుకున్నాడు దేవుడు. బాగా వినండి. సారేపతి విధవరాలని పోషించాలనుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన పోషించాలనుకుంటే ఏ రూపంలో ఆయన పోషించడా? పోషిస్తాడు. మరి పోషించడానికి ముందు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటి ఆ పరీక్ష? ఏలియాని పంపించి ముందు నువ్వు పెట్టమన్నాడు కదా. ముందు ఆయన మీ కాడి నుంచి వస్తే, తర్వాత ముందు ఆమె కాడి నుంచి వస్తే ఆ తర్వాత దేవుడు చూడాలని. ఇప్పుడు ఆమె, నేను కుదరదయ్యా, నీకు చెప్తున్నా కానీ మాట వినడం లేదో, నాకు కొంచెం ముద్దే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది అనుకుని కానీ ఆగిపోయి ఉంటే ఖచ్చితంగా ఆ పూట గడుసును, మరుసటి రోజు సచ్చును. ఆమె ఏం చేసింది? దేవునికి స్తోత్రం చెప్పి ఆమె కాడు ఉండింది. ఆమె కాడి నుంచి ముందు వచ్చింది కాబట్టి ఆ తర్వాత దేవుని కాడి నుంచి ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ముందు నీ కాడి నుంచి రావాలా. యేసయ్య అదే అన్నాడు, తండ్రి నావన్నీ నీవి. ముందు నీ కాడి నుంచి వస్తే ఆ తర్వాత ఆయన కాడి నుంచి వస్తుంది. నీ కాడి నుంచి రాకపోతే ఎంత పంట వేస్తావో, పెట్టుబడి విత్తనాలు ఎన్ని జలతావో ఎక్కువగా
అంతగా కోత కోస్తావు, కొంచెంగా కోస్తే కొంచెమే, ఎక్కువగా చల్లితే ఎక్కువే, అంతే కదా. నీ దగ్గర నుంచి ఎంతైతే వస్తుందో, స్తోత్రం. ఈరోజు మీరు ఎంతెంత తెచ్చారో ఇస్తారో నాకు తెలియదు, కానీ ఈరోజు నవీన్కి మాత్రం 2600 అయింది. మళ్ళీ ఒక చెయ్యి నేను వేసాను కాబట్టి, లేకుండా ఉంటే ఇంకొక 800-900 ఎక్స్ట్రా అవుతుంది. నేను అంటాను, ఇంత ఇచ్చాడు కదా, మళ్ళీ ప్రతి వారం అంటున్నాడు కదా, ప్రతి నెల అంటున్నాడు కదా, విస్తారంగా జల్లాడు, పంట కూడా అట్టే వస్తుంది, విస్తారంగానే వస్తుంది. ఎందుకంటే ఆయన కాడి నుంచి వచ్చింది. నేను అడిగాను నవీన్, అడగలా. పని ఎవరైనా అడిగారా? అడగలా. ఆయనే వచ్చాడు ముందరికి. ముందు మీ కాడి నుంచి రావాలా, ముందు మీరు ఇవ్వడం నేర్చుకోవాలి దేవునికి. మనోళ్ళకి ఈ మాట రాగానే దండం తగులుతుంది. ఓ అమ్మో, ఈయనకి చిన్న పని కాదు రోయ్, డబ్బులు నువ్వు ఇచ్చి మేము ఎట్టున్నాం. నావన్నీ నీవి. యేసయ్య అలాగే బ్రతికాడు ఈ లోకంలో. ఎవరు కాడా పోయి చెయ్యి చాచి అడగలా, సాధ్యమైతే ఆయనే పెట్టాడు. ఎట్లా? 7 రొట్లు 2 చిన్న చేపలు, 5 రొట్లు 3 చిన్న చేపలు. ఎట్లేదా? దేవునికి స్తోత్రం. గట్టిగా ఆయనే పెట్టాడు. అలాగా ముందు ఎక్కడి నుంచి పోవాలా? మన కాడి నుంచి పోవాలా. యేసయ్య బ్రతికిన బ్రతుకు ఇలా బ్రతికాడండి యేసయ్య, ఇలా బ్రతికాడండి యేసయ్య. కాబట్టి ఆయనను పోలి నడుచుకోవాల్సినటువంటి మనం ఈ సంస్కార దినంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలన్న మాటను బట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నీవు ఏ విధంగా ఈ లోకంలో బతికావో అదేవిధంగా మేము కూడా బతుకుతాం ప్రభా. చెప్పండి ఎలా బతికాడు యేసయ్య? నెంబర్ 1, అబ్బా సూపర్రా మీరా, శాశ్వతమైన ప్రేమతో అందరినీ ప్రేమిస్తూ బతికాడు. నెంబర్ 2, గుర్తుపెట్టుకో, దీన్ని రాసి పెట్టుకో. ఎవరిని విమర్శించబాక, ఏలెత్తు చూపించబాక, తోసేయబాక. ఎవరి పరిస్థితి ఎట్టుంటుందో ఎవరికి తెలియదు, అందుకు నేనే చెప్పా సాక్ష్యం మీకు. నెంబర్ 3, ముందు మన కాడి నుంచి రావాలా, ఆ తర్వాతే దేవుడు. ముందు ఎవరి కాడి నుంచి రావాలా? నీ ఇష్టం. ఇంకా వస్తావా ఇస్తావా? ఈ పక్క నువ్వు చల్లకపోతే ఆయన కూడా చల్లడుగా. వేసిన గొంగలి వేసిన గడే ఉంటుంది. అటు ఉండకుండా ఉండాలంటే 3వది, నావన్నీ నీవన్నీ నావి. కాబట్టి ప్రియులరా, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. యేసయ్య బ్రతికిన బ్రతుకు ఇలాగే బ్రతికాడు, అలాగే మనము బ్రతుకుదాం. యేసయ్యను పోలి జీవిద్దాం. రేపు యేసయ్య రాకడలో ఎత్తబడి మనమందరము పరలోక రాజ్యము చేరుకుందుము గాక. యేసయ్య పిల్లలముగా మారిపోదుము గాక. యేసయ్యను పోలి నడుచుకుందుము గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. విన్న మాటలను బట్టి, విన్న వాక్యాన్ని బట్టి తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, మోకరించండి. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మోకరించండి. ప్రభువా, ఎంత గొప్ప దేవుడివి తండ్రి. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో యాహోన్